అయ్యో, నా బిడ్డకి ఏమైందో ఎక్కడుందో తెలియడం లేదే. కానిస్టేబుల్, ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకోండి. అలాగే సార్. ఆ పెన్ను పేపర్ ఆయనకి ఇవ్వండి. ఇదిగోండి. రాయండి. మా అమ్మాయి కనిపించట్లేదు, ఈ కుటుంబం అంతా కలిసి చిత్రహింసలు పెట్టి ఏదో చేసేశారు, ఎలాగైనా మా అమ్మాయిని మాకు అప్పగించాలని ఒక కంప్లైంట్ రాసివ్వండి. సార్, మీరేంటి సార్ ఏవేవో చెప్తున్నారు? కనబడకుండా పోయిన మనిషిని వెతకాలంటే కంప్లైంట్ అవసరం లేదా? అందుకని ఇందులో మేమేదో చేసినట్టు కంప్లైంట్ రాసివ్వమంటున్నారు? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిదమ్మా. అదే కాకుండా ఇంట్లో ఉన్న అమ్మాయి కనిపించకుండా పోయిందంటే మీరే కదా ఏదో ఒకటి చేసి ఉండాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని అత్తారిళ్లలో ఎలాంటి చిత్రహింసలు పెడుతున్నారనేది న్యూస్లో మీరు చూడటం లేదా? మేము ఎన్ని కేసులు డీల్ చేసి ఉంటాం. మీరేంటి సార్ అలా నిలబడి చూస్తున్నారు? కంప్లైంట్ రాయండి. వద్దయ్యా. వద్దంటే మీకు మీ కూతురు అక్కర్లేదా? నా కూతురు నాకు కావాలయ్యా, కానీ అయ్యగారికి వ్యతిరేకంగా నేనెలా కంప్లైంట్ ఇస్తానయ్యా? అయ్యగారు మాకు మా కులదైవంతో సమానం. ఈరోజు మేము బతుకున్నామంటే దానికి కారణం అయ్యగారే.